నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, నాగార్జున యాదవ్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మొత్తం ఈ ఐదుగురు చుట్టూనే తిరిగింది నిన్న మొన్న అంతా కూడా. ప్రకాష్ రాజ్ గారు దిగజారండి అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే తన మీద చేస్తున్న విమర్శలకు, వ్యాఖ్యలకు కొన్ని ఛానల్స్ తనని తాపకి తనని హ్యూమిలియేట్ చేస్తున్న వ్యాఖ్యలకు, వ్యాఖ్యానాలకు. బండ్ల గణేష్ కూడా పైసా కొట్టు, డైలాగ్ పట్టు, సో నీకంత సీన్ లేదనే పద్ధతిలో బండ్ల గణేష్ కౌంటర్. మరోపక్క ఆ హంతకుడితో జగన్మోహన్ రెడ్డికి పోలికలు ఉన్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలికలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం. నిన్న గుంటూరులో నాగార్జున యాదవ్ అరెస్ట్. తెలంగాణ ముఖ్యమంత్రిని జొమాటో డెలివరీ బాయ్ అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గట్టిగా పడింది. నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసు పికప్ చేసుకుని వెళ్ళారు. నల్లపాడు పోలీసుకు మేము తర్వాత ఇన్ఫామ్ చేస్తామని చెప్పారట. ఇది ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లు ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, సుజాత గారు జనసేన అధికార ప్రతినిధి, పసుపులేటి సురేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ సింగళూరు వెంకటేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ అడ్వకేట్, హైకోర్టు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ సుజాత గారు, నిన్న ప్రకాష్ రాజ్ గారు మా ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది చూసి మీ దగ్గరకు వద్దాం. హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తుంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానీ మీ పని మీద మీరు ఉండండి, దిగజారండి. సో అదండి, బండ్ల గణేష్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పైసా కొట్టు, డైలాగ్ పట్టు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం. నాకు తెలిసి ఈయనకి స్క్రిప్ట్ అవసరంలా. బండ్ల గణేష్కి అవగాహన లేకన్నారో లేకపోతే కావాలన్నారో. ఎందుకంటే ప్రకాష్ రాజులో ఆ స్పాంటేనిటీ ఉంది. అంటే ఆయన వాదన నేను సమర్థిస్తున్నాను కాదు, ఆయన కౌంటర్ గట్టిగానే ఇవ్వగలరు. ఆయనకి 5-6 భాషల మీద కమాండ్ ఉంది, మాట్లాడగలరు, సెటైర్స్ ఉన్నాయి, సటిల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆయన వాదనలో అభిప్రాయాలతో మనం విభేదించవచ్చు కాక, బట్ ఆయన స్క్రిప్ట్లు రాసుకొచ్చి చదివే దుర్గతి అయితే ప్రకాష్ రాజుకి పట్టలేదనేది చాలామందికి తెలిసిన విషయం. ఏమంటారు సుజాత గారు? మీకు అలాగే ఛానల్లో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకి, 99 వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. ప్రకాష్ రాజ్ గారు మనం డైలాగులు అందరూ చెప్తారు సార్, కానీ మనం డైలాగులు మాట్లాడటమే కాదు, అన్న మాటల మీద నిలబడాలి, ఆచరించాలి. దిగజారుడు తనం గురించి ప్రకాష్ రాజ్ గారు చెప్తుంటే నమ్మకం ఉంది సార్. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు పెట్టుకున్న వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ఈయన వ్యవస్థల గురించి, రాజ్యాంగం గురించి, పోలీస్ వ్యవస్థ గురించి, న్యాయ వ్యవస్థ గురించి, ప్రభుత్వం గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అన్నది హాస్యాస్పదం. అలాగే ధర్మస్థల విషయంలో ప్రెస్ మీట్ లో ఎవరైతే జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని ఎదుర్కోలేక అక్కడి నుంచి లేచి పారిపోయిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ఈ రోజు ప్రైవేట్ వీడియోలు పెట్టి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటే ఎవరు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎవరు ఇంకొక మతం గురించి, వాళ్ళు ఆరాధించే దేవుడి గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం, మొన్న సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంటే ఈయన వెళ్లి సంఘీభావం తెలిపారు సార్. అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది దేనికోసం? ఒక విద్యార్థుల కోసం, విద్యా హక్కుల కోసం. ఎవరైతే ఆయన మినిస్టర్ ఉన్నారో ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారండి? పీపుల్ మే చాంట్ జై శ్రీరామ్, బట్ ఐ కెన్ సే జై సంవిధాన్. ఓకే సార్, యూ కెన్ సే జై సంవిధాన్, ఇట్స్ ఫైన్. కానీ ఆయన కోట్లాది మంది
పూజించే, ప్రతిరోజు నిత్యం పూజించే శ్రీరాముడిని అక్కడ అవమానపరచాల్సిన, అక్కడ ఆ టాపిక్ లో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అక్కడ రాజకీయ ఎజెండా ఏంటి? అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? ఇంకొక విషయం, ఇంకొక వీడియో బయటకు వచ్చింది ప్రకాష్ రాజ్ గారిది. అంతకు ముందు తమిళనాడులో జరిగిన ఒక సభలో నేను బాగానే తిట్టానా, బాగానే మాట్లాడానా అని పక్కన ఆయన్ని అడుగుతున్నారు. అంటే మనం ఆయన ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే వ్యక్తి కాదు అని, డైలాగుల వరకు, సినిమా డైలాగుల వరకు, కొంచెం స్పాంటేనియస్ వరకు ఆయనకు ఉండొచ్చేమో, కానీ రాజకీయం విషయంలోకి వచ్చేటప్పటికి ఒక పప్పెట్ లాగా ఎవరో ఇస్తే, వెనక స్క్రిప్ట్ ఇస్తే ఆడుతున్న ఎవరు వ్యక్తిగా ఇస్తున్నారండి ఆ మనకు స్క్రిప్ట్? అర్థమవుతుంది. మీకేమన్నా ఐడియా ఉందా సుజాత గారు? ఎవరు ఇస్తుంటారు ఆయనకి స్క్రిప్ట్? సార్, యాంటీ నేషనల్స్, యాంటీ హిందూస్ అందరూ ఈయన ఎవరైతే యూనిటీ ప్రకాష్ రాజ్ స్పెసిఫిక్ గారు కదా, ఇందులో ఫలానా మరీ వాళ్ళని ఇప్పుడు ఆయన సంబంధం స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు, మీరు కూడా స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జెడ్ ఇస్తున్నారు స్క్రిప్ట్ అని చెప్పండి. తెలుసు సార్. ఈయన వెనక ఎవరెవరు ఉన్నారన్నది ఇప్పుడు రావణ్ ఫోన్ లో ఉన్న డేటా ప్రకారం పోలీసులు అదే ఆధారాలు సేకరిస్తున్నారు. పైగా ఇతనికి రావణ్కి ఉన్న చాట్ లో ఈయన చాలా క్లియర్ గా అడిగాడు, నేను ఈ ట్వీట్ చేస్తున్నాను, ఇది కరెక్టేనా అంటే రావణ్ ఇది కాదు, ఒక వర్డ్ మార్చాలి అని ఆయన కరెక్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. అక్కడ రావణ్ దగ్గర కూడా స్క్రిప్ట్ తీసుకుంటున్నట్టు తేటతెల్లమైంది. ఇంకా ఎవరో స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడుతున్నాడు అన్నది ఇంకా ఖచ్చితంగా తెలుస్తుంది సార్. కొన్ని రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ, మీరు వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ, మమ్మల్ని ప్రభుత్వం ఏం చేయలేదు, పోలీసు వ్యవస్థ ఏమి చేయలేదు, న్యాయ వ్యవస్థ ఏమి చేయలేదు అని బెర్రబీగితే, ఇప్పుడు రావణ్కి పట్టిన గతే రేపొద్దున ప్రకాష్ రాజుకు పట్టొచ్చు. మీరు క్రిటిసైజ్ చేయండి సార్, ఎవరికన్నా హక్కు ఉంది, ఏదైనా విమర్శించే హక్కు ఉంది. మీరు డేటా ప్రకారం మాట్లాడండి, స్టాటిస్టిక్స్ తీసుకుని మాట్లాడండి. ప్రభుత్వంలో ఏదైనా అన్యాయం అంత స్వేచ్ఛ జరుగుతుంటే ఉందా అండి మాట్లాడండి. మీ రాష్ట్రంలో? అంత స్వేచ్ఛ ఉందా? ఏదైనా మాట్లాడితే సహించేంతటి సహనము, ఓపిక, తీరిక, తట్టుకునే శక్తి అవన్నీ మీకున్నాయా? మీ ప్రభుత్వానికి ఉన్నాయా? నేను ప్రకాష్ రాజ్ విషయంలో అడగట్లా, మిగిలిన వాళ్ళ విషయంలో. ప్రకాష్ రాజ్ విషయంలో అడగట్లా. ప్రకాష్ రాజ్ చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు, నేను మిగిలిన అడుగుతున్నాను. సార్ ఖచ్చితంగా సార్, మీరు ఇప్పుడు ఎంతో మంది అనలిస్టులు వస్తుంటారు ఛానల్స్ లో, ఎంతమంది మీద కేసులు పడ్డాయి సార్? ఇప్పుడు అంతవరకు ఎందుకు సార్? ఏదైతే దళిత క్రైస్తవ మహాసభ జరిగిందో దాంట్లో ఎంతో మంది మాట్లాడారు, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు, ఎంతమంది మీద కేసులు పడ్డాయి సార్? పర్టికులర్ గా రావణ్ మీద ఎందుకు పడింది సార్? ఆ సభ పెట్టిందే దేనికోసం? దళిత క్రైస్తవుల కోసం. అక్కడ మీరు దళితుల గురించి ఏమన్నా, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి ఏమైనా ప్రశ్నించారా? వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి ఏమైనా ప్రశ్నించారా? వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి కావాల్సిన లబ్ధి గురించి ఏమైనా ప్రశ్నించారా? అక్కడ పెట్టిన ఎజెండా ఏంటి? అక్కడ ఆ సభ వెళ్ళిపోయిన తీరు ఏంటి? ఒక పర్సనల్ ఎజెండా తీసుకుని, ఒక పర్సనల్ అబ్యూజెస్ కోసం ఆ కోణంలో వెళ్ళిపోయింది తప్ప సభ. ఇంకొక విషయం సార్, ఆ సభలో ఎంతో మంది వక్తలను ఆహ్వానించారు, యూట్యూబర్స్ ఆహ్వానించారు, అనలిస్టులను ఆహ్వానించారు, మేధావులను ఆహ్వానించారు. అక్కడ పెట్టిన దళిత క్రైస్తవ సభలో ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని మాట్లాడుతుంటే టైం లేదని మైక్ లాగేసుకున్నారు సభ నిర్వాహకులు. కానీ రావణ్ అనే వ్యక్తి ఎంతసేపు ఒక దారి తప్పి వ్యాఖ్యలు చేస్తుంటే అతన్ని ఎందుకు నిలువరించలేకపోయారు సార్? మరి పెద్ద మేధావులు ఉన్నారుగా, అక్కడ జడ శ్రవణ్ గారు ఉన్నారు కదా, మాజీ జడ్జి, ఆయన ఎందుకు నిలువరించలేకపోయారు సార్? అక్కడ పెట్టిన ఎజెండా వేరు. అంటే అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అక్కడికి వచ్చే వరకు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎంతమంది అనలిస్టులు వస్తున్నారు, ఎంతమంది మీద కేసులు పడ్డాయి సార్? పర్టికులర్ గా వీళ్ళ మీద ఎందుకు పడుతున్నాయి? వీళ్ళు లైన్ దాటేశారు సార్. వ్యవస్థల్ని మన దేశ రాజ్యాంగం ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి మనం అందరం కూడా నిజంగా ఆయనకి గుర్తు చేసుకొని, ఆయనకు ఒకసారి అంత మంచి వ్యక్తి రాజ్యాంగాన్ని అంత పటిష్టంగా నిర్మించినందుకు మనం అందరం ధన్యవాదాలు తెలపాలి సార్. ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం తోటి వ్యవస్థలతోటి పెట్టుకున్న వాళ్ళు, మీరు ఎంత పెద్ద ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు జైల్లో కూర్చున్నారు సార్. ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కేసులు పడ్డాయి సార్. ఎక్కడో రాష్ట్రాల్లో దాక్కున్న వాళ్ళని కూడా వచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేగాని మీరు వ్యవస్థలతో ఆడేసుకోకండి. మీరు ఏదైతే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, ఎవరు ఏం చేయలేరు సార్. ఇప్పుడు మీరున్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఎంతో మంది మీద జర్నలిస్టుల మీద కూడా కేసులు పడిన పరిస్థితి ఉంది, కానీ ఏమి కాలేదు. ఎందుకంటే వాళ్ళు మీరు వ్యవస్థలకు లోపడి ఏమి కానీ దానికి కేసులు పెట్టడం దేనికండి? మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, నిన్న అంటే ఈ డెవలప్మెంట్స్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రిని గౌరవ నాగార్జున యాదవ్ గారు ఆయన ఒక డెలివరీ బాయ్ తోటి పోలీసులు చేసిన వ్యాఖ్యలు కానీ తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్, బట్ ఏపీ పోలీసుకి ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం అన్నారట. నిజమేనా అది?
సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా సోదరి సుజాత గారికి, వెంకటేష్ గారికి, అదేవిధంగా తమ్ముడు సురేష్ గారికి, 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. వాసుదేవన్ గారు ఇప్పుడు ఇందాక మన ప్రకాష్ రాజు విషయం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయము, దాంతో పాటు మీరు అడిగిన విషయాలు, అంటే వీటన్నిటినీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అశాంతి సృష్టించడానికే వీళ్ళు పన్నాగం పన్నారు అనేది అర్థమైపోతుంది. కాక మీరు అడిగారు సుజాత గారు, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళని మీరు కేసులు పడవా వదిలేస్తున్నారా అనేసి. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళని కానీ, లేదంటే ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళని కానీ, లేదంటే ఫేస్బుక్ లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఇష్టానుసారం తప్పుడు రాతలు రాసే వాళ్ళని కానీ మేము అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్వరూ ఆగుండు. ఇంతవరకు ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. మేము స్వేచ్ఛగా వదిలేశాం. భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు దాదాపు 15-20 రోజుల నుండి కూడా మనం చూస్తున్నాం. ఆ రావణని వాడు మాట్లాడతాడు, ఈ దేశ సార్వభౌమాధికారం మీద నాకు నమ్మకం లేదు అంటే, ఈ దేశ సార్వభౌమాధికారం మీద నాకు నమ్మకం లేదు అనేటువంటి వెధవలు ఈ దేశంలో నివసించే హక్కు ఉందా సార్? అలాంటి వెధవలు ఈ దేశంలో నివసించే హక్కు ఉందా? అలాంటి వెధవలకి సపోర్ట్ చేసేటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉండేటువంటి అవకాశం ఉందా? అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీ భాష ఏంటి సార్? అంటే ఇది కూడా కులాల మధ్య, అంటే నాగార్జున అరెస్ట్ చేస్తే బీసీ కులాన్ని అరెస్ట్ చేసేశారు అని చెప్పి మళ్ళా దాన్ని బీసీ కార్డు తీయాలనేటువంటి ఒక నెపంతో జొమాటో, స్విగ్గీ అని చెప్పి మాట్లాడతారే, అది పేటెంట్ హక్కు మీకు కదా. అది మీకు కదా. మనుషులు చంపడం, డోర్ డెలివరీ ఇవ్వడం, ఆ పేటెంట్ హక్కు మీదే. ఇక్కడ బూడిది కూడా దొరకట్లేదుగా. ఇక్కడ బూడిది కూడా దొరకట్లేదు కదా. అట్లీస్ట్ అక్కడ డెలివరీ అనేది చేశారు వాళ్ళు. వాళ్ళని సమర్థించట్లా. వాళ్ళు చేసింది కిరాతకం. అసలు కిరాతకమే కనపడలేదుగా ఇక్కడ. సార్ ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డైరెక్ట్ డెలివరీ చేశాడు. ఇక్కడ బూడి దొరికిందా, బూడి దొరకలేదా అనేది ఎవరు చేశారు ఏమనేది కాలం నిర్ణయిస్తుంది. అక్కడ డైరెక్ట్ సాక్షాత్ ఎమ్మెల్సీ చట్టసభల్లో రాజీవంలో ఉన్నారు కాబట్టి అలా వదిలేశారు వాళ్ళు. ఎమ్మెల్సీ ఒకటి. రెండోది, ఇప్పుడు నాగార్జున యాదవ్ మాట్లాడుతున్నాడు అంటే జొమాటో బాయిలు, స్విగ్గీ బాయిలు అంత చీపా అంటే, ఓయ్ నాకు ఆకలి అంటే అన్నం తెచ్చి పెడతారు వాళ్ళు. ఓయ్ నాకు ఆకలి అంటే అన్నం తెచ్చి పెడతారు సార్ వాళ్ళు. వాళ్ళంతా చులకనగా మీరు భావిస్తున్నారా? జొమాటో, స్విగ్గీ వీళ్ళందరూ కూడా రేపు యూనియన్ అవుతున్నారు సార్. మమ్మల్ని అంతా చీపుగా మాట్లాడతావా నాగార్జున యాదవ్? నువ్వు నీ పార్టీని మేము కూడా భూస్థాపితం చేస్తాం. స్విగ్గీ బాయి, జొమాటో బాయిలు అంటే మీకు అంత చులకన అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వాసుదేవన్ గారు మీకు ఒక వీడియో పంపించాను, నేను చూసాను ఆల్రెడీ. నేను ఒక వీడియో పంపించా. వాడు మాట్లాడతాడు అంటే మొన్న మాట్లాడింది కాకుండా అంతకు ముందు మాట్లాడతాడు. వాడి భాష నేను కూడా మాట్లాడలేకపోతున్నా ఆ భాషని. అంటే చంద్రబాబు గారిని పట్టుకొని, ఒరే చంద్రబాబు నువ్వు అన్నం తినిపించావా, గడ్డి తినిపించావా లోకేష్ ని అనే మాట వాడు మాట్లాడితే, దీనికి మనం సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేసే ఏపీ పోలీసు వెంబడే కేసు పెట్టాలి కదా. తెలంగాణ పోలీసు వచ్చేదాకా ఎందుకు ఆగారు? అదే లెట్ మీ మనం సపోర్ట్ చేస్తున్నారంటే నేను అర్థం చేసుకోలేకపోతున్నా. ఇప్పుడు నిన్న జొమాటో, స్విగ్గీ బాయ్ అని మాట్లాడే వాటికి తెలంగాణ నుండి పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ డెలివరీ బాయ్ని ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో డెలివరీ చేశారు. కానీ ఇదేం విచిత్రమో కానీ మనకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వాడు మాట్లాడినటువంటి మాటలకు కేసులు పెట్టరు. అంటే మీరు అడిగారు ఇందాక, ఎవరైనా మాట్లాడితే వదిలేస్తారా మీరు అని. దానికి ప్రధాన సాక్షిభూతంగా నిలుస్తుంది ఈ మాటలు. ఇప్పుడు వదిలేరులేండి, తెలంగాణ పోలీసులు పెట్టారు, ఇప్పుడు మీ ఏపీ కూడా పెడతారు. అదే
చంద్రబాబు గారిని డైరెక్ట్ గా ఒరే చంద్రబాబు అని మాట్లాడితే కూడా స్పందించినటువంటి అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి హోంమంత్రి, అంత గొప్ప నాయకత్వం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనం ఇంకేం మాట్లాడలేం. నాకు చాలా బాగుంది. అంటే మరి మొన్న షిట్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారండి. మీ టీడీపీ ఆఫీస్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత ఆయన మీడియా మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఒక దారుణ సంఘటన ఆయన ప్రస్తావించారు. ఒకడు పోక్సో కేసు పెట్టారని చెప్పి 6 తన కుటుంబ సభ్యులు సహా 6 చంపేశాడు. అతనికిను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పోలికలు ఉన్నాయి. అటువంటి సైకో మనస్తత్వానికి సొంత బాబాయిని చంపటం, కన్న తల్లి చెల్లి విషయంలో జగన్ ప్రస్తావించిన తీరుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ పోలిక సబబేనంటారా? ఈ పోలిక సబబేనంటారా అంట. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కొంతవరకే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోక్స్తో కేసు పెడితే వాళ్ళ దానికి సపోర్ట్ చేయలేదని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు. ఇక్కడ ఈయనకి సపోర్ట్ చేయలేదనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అందరినీ మట్టు పెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అంతా కూడా ఇప్పుడు రాజధాని అమరావతిని మట్టు పెట్టేశాడా, పోలవరాన్ని మట్టు పెట్టేశాడా, అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా మట్టు పెట్టేశాడు ఈయన సపోర్ట్ చేయలేదని. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, అధికారం పోతే కూడా, అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల్ని మట్టు పెట్టేస్తున్నాడు, అభివృద్ధిని జరగనీయకుండా మట్టు పెట్టేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయనకి సొంత ఇంట్లో ఆయన రాజకీయంగా ఎదగాలి అని త్యాగం చేసి ఎంపీ సీటును త్యాగం చేసి ఆయన కోసం రాజీనామా చేసి ఎంపీ సీట్లు ఇస్తే బాబాయిని ఏం చేశారో బాత్రూంలో గొడ్డలతో అందరికీ తెలుసు. అదే అన్న వదిలిన బాణం అని చెప్పి ఈయన జైల్లో చెప్పకూడదు తినేటప్పుడు అన్న వదిలిన బాణం నేను అని చెప్పి ఆమె ఒక మహిళ బంగారు తల్లి ఈ ఉమ్మడి రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక ఎమ్మెల్సీ రండి, ఒక రాజ్యసభ ఇరండి, ఒక ఎమ్మెల్సీ రాజ్యసభ ఏమి ఇవ్వకపోతే ఒకే సెకండ్ వాళ్ళ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో అప్పుడే రాజశేఖర్ రెడ్డి చెప్పాడు, నేను సంపాదించిన ఆస్తిలో ఇద్దరికి సగభాగం అని చెప్పి అది కూడా ఇకుండా చేసేసాడు. అదొక ఎత్తు అయితే తల్లి కొంగు పట్టుకొని మా లీలామహల్ సెంటర్ లో అయితే సురేష్ కూడా చూశాడు, అప్పుడు జనసేనలో ఉన్నాడు సురేష్, కొంగు పట్టుకొని అడుక్కుని పాపం విజయమ్మ తండ్రి లేని బిడ్డ ఓట్లేయండి ఓట్లేసిన తర్వాత ఆమెను పార్టీ నుండి తరిమేశా. ఇంత మహానుభావుడికి ఆయనకి పోలిక లేకుండా ఎట్లుంటా సార్? ఫైనల్ గా నేనేమంటానంటే సార్, ఇలాంటి నాగార్జున యాదవ్ అనేటువంటి ఇలాంటి వెధవలు నాలుగు కోసేయాలి సార్. అతను మాట్లాడింది మీరు పంపించింది, మీరు పంపించిన బయటే ప్లే చేస్తున్నా చూడండి. చంద్రబాబు అడ్డగాడిదే చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని, గడ్డి తిని పెంచావా? ఏమంటే పసుపులేటి సురేష్ గారు, ఏ అవసరం అండి ఇలాంటి వ్యాఖ్యలు? ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు అదే విషయం మీద పసుపులేటి సురేష్ అంటే ఇలా అవసరమా? ఏం కంట్రోల్ పెట్టుకోలేరా నోరు? చాలదా? ఇప్పుడు ఎదురవుతున్న సంఘటనలు చాలవా? కడుపు నిండా వాళ్ళకి పెట్టం కాదు, మీరు పెట్టుకుంటున్నారు మీకు మీరే, మీ పార్టీ వాళ్ళు. అవసరమా? ఉన్నవి చాలక ఇవన్నీ అవసరమా? ఎవరిని చూసుకొని ఇప్పుడు మీరేదో ఆయన మీ పార్టీ నాయకత్వం వచ్చి చూస్తుంది, ఆయన్ని కాపాడుతున్నారు, ఏమీ జరగవు అలాంటివి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే అక్కడ న్యాయం జరుగుతుంది, అది కూడా న్యాయ సహాయం అందుతుంది, మిగిలిన ఎవరికి అందవు. నేను ఆ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఓకే, ఎందుకు అంత మిడిసిపాటు ఎందుకండి? అంత ఇప్పుడు అది తలపొగరుతో ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాల్సిన మాటల, ముఖ్యమంత్రి కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడాల్సిన మాటల. మీరు విధానపరంగా ఏమంటే క్వశ్చన్ చేయండి. మీ ఏది సంక్షేమ పథకాలు అందట్లేదనో, లేకపోతే ఫలానా దగ్గర మీరు ఎర్త్ పెడుతున్నారనో, ఫలానా వాళ్ళకి మీరు డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదనో, అమ్మఒడనో ఏదో మాట్లాడండి విధానపరంగా. ఈ అక్కర్లేని మాటలు ఎందుకండి? సార్, ముందుగా మీకు మరి ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. సార్, ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు ఇతను ఇలా మాట్లాడాడు అని. వాస్తవానికి ఆ వీడియో అతను ఎప్పుడు మాట్లాడాడు ఏదనే సందర్భం నాకు దాని మీద స్పష్టత లేదు. కానీ మనకి తెలియదు, తెలంగాణ పోలీసులు తెలిసి వాళ్ళు వచ్చారు వేరే వీడియోకి సంబంధించి.
వేరే డిస్కషన్ అతను మాట్లాడిన దానికి తెలంగాణలో కూర్చున్న పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సొంత రాష్ట్రంలో మాట్లాడింది మీకు తెలియదు. అది నాకు ఐడియా ఉంది సార్. మీరు ఇప్పుడు ప్లే చేసినటువంటి బయట అయితే ఏదైతే ఉందో దాని మీద నాకు స్పష్టత లేదని చెప్పాను. నేను ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా చర్యకి ప్రతి చర్యగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అవతల వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించేటువంటి సందర్భాలు మీరు అనేకం చూశారు. బహుశా ఇది నాకు తెలిసి గతంలో ఒకసారి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లండన్ పర్యటన మీద అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్య ఒకటి చేశారు. లండన్ కి జగన్ ఎందుకు వెళ్ళాడో తెలుసా మీకు అంటే అది మనం మాట్లాడుకోలేనటువంటి మాట ఒకటి మాట్లాడారు, సంస్కారాన్ని మరిచి. బహుశా ఆ సందర్భంలో ఇదని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మీరు చూశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అసలు సందర్భము లేదు, సమయము లేదు, ఆ వేదిక కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి మర్డర్ ఒకటి జరిగి ఒక సైకో దారుణంగా 6 పైగా చంపితే ఆ సంఘటనని ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చుతూ మాట్లాడటం అంటే ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి ఏనాడు మాట్లాడరు. ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు తీరు గురించి ఏనాడు మాట్లాడరు. చెప్పిందేంటి జరిగేదేంటి అన్న దాని మీద ఇప్పుడు మాట్లాడరు. నేను చెప్పేది అదే, అవి అడగండి. మీరు ఇలాంటి పిచ్చి మాటలు ఆపేసి అవి అడగండి అంటున్నా. నేను అదే సార్, అందుకనే ఇప్పుడు కూడా అదే మాట్లాడు. 2 సంవత్సరాలుగా మేము అడగాలంటే సార్ ఇప్పుడు ఆయన అదే మాట్లాడుతాం, మేము అదే మాట్లాడుతూ గొడ్డల పార్టీ ఈ రకంగా హత్యా రాజకీయాలు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైనటువంటి ఈ రాజకీయ చరిత్రలో ఎన్ని లేవు, ఎంతమంది ఎన్ని మాట్లాడలేదు చెప్పండి. ఆ రోజు మల్లెల బాబ్జీ గారి ఆవారం నుంచి చంద్రబాబు నాయుడు గారే ఎన్టీఆర్ గారి పైన అత్యాయత్నం చేయించాడని చెప్పి మల్లెల బాబ్జీతో సుపారీ ఇప్పించి చేయించాడని నాదెండ్ల భాస్కర్ గారు చెప్పలేదా? 3 లక్షల రూపాయలకి సుపారీ కుదుర్చుకున్నారని. పింగళి దశరథరావు గారు ఎన్కౌంటర్ దినపత్రిక సంపాదకులు వారిని విజయవాడ సత్యనారాయణపురంలో రిక్షాలా పోతున్న అతి దారుణంగా చంపినటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు విమర్శలు రాలేదా? మంగవెట్టి మోహన్ రంగా గారు చంద్రబాబు నాయుడు గారు కీలకంగా వ్యవహరించారు. ఈ హత్యలోని హరిరామ జోగయ్య గారు తన ఆత్మకథలో ఏకరువు పెట్టలేదా? అంతెందుకు సార్, చంద్రబాబు నాయుడు గారి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సార్ మీరు గతం తవ్వమాకండి. మీరు ఇప్పుడు వాళ్ళందరూ అవి చేశారు కాబట్టి ఇప్పుడు నాగార్జున యాదవ్ మాట్లాడేది కరెక్ట్ అంటారు మీరు. నాగార్జున యాదవ్ వ్యాఖ్యలు మీరు చెప్పట్లేదు సార్. ఈయన చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హంతకుడికి పోలికలు దగ్గర ఉన్నాయన్నటువంటి ప్రస్తావన ఏదైతే ఎవరి ఆత్మకథలోనే ఏదో రాసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద బకెట్ల కొద్ది బురదలు వేస్తారా మీరు? మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు బురద జల్లుతున్నారు? అది అడగండి మీరు. అది అడగండి మీరు. మీ భాష మార్చుకోండి. ప్రశ్నించడం వేరు, దుర్భాష వేరు, రెండింటికి తేడా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, మాట్లాడింది కరెక్టా, దాన్ని సమర్థిస్తావా? అన్న ఒక నిమిషం సురేంద్ర అన్న, మధ్యలో ఇంటరప్షన్ వద్దు. నేను ఒక్క నిమిషం నా అభిప్రాయం చెప్పేస్తాను, నువ్వు మాట్లాడు. నేనేమంటున్నానంటే 2 సంవత్సరాలు అవుతోంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పోనీ కింది స్థాయిలో ఎవరైనా ఆ కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి బదులుగా చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఇంతమంది ప్రజలకు ఎక్కువ సంక్షేమాన్ని ఇచ్చాము, ఎక్కువ పింఛన్లు ఇచ్చాము, ఎక్కువ పోర్టులు తెచ్చాం, ఎక్కువ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చాం, ఎక్కువ సంస్కరణలు తీసుకొని వచ్చాం, ఇంత రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరిగింది, ఆర్థిక విధ్వంసం మీరు చేశారు, మేము 2 లక్షల కోట్ల సంపద సృష్టించామని చెప్పాలి. అలా చెప్పుకోలేరు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక విధ్వంసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 3.5 లక్షల కోట్ల పైచులకు అప్పు 2 సంవత్సరాల్లో చేసేశారు. రైట్, అవన్నీ మీరు నెక్స్ట్ రౌండ్ అడుగుతారు. కానీ ఒకసారి సింగూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విధ్వంసం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విధ్వంసం చేస్తూ ఎందుకు ఈ నిందలు ఎందుకు వేస్తున్నారు? రైట్, అవన్నీ మీరు నెక్స్ట్ రౌండ్ లో అడుగుతారు. కానీ ఒకసారి సింగూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, 4-5 డెవలప్మెంట్స్ అండి. ప్రకాష్ రాజు, బండ్ల గణేష్ వాద సంవాదాలు. ప్రకాష్ రాజుకి ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు, డీప్ స్టేట్ ఇస్తుందేమో, క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయేమో. ఎందుకంటే FCRA బిల్లు తీసుకొచ్చాం కదా, తీసుకొచ్చేసరికి అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఏది ఉప్పు నిప్పు వాళ్ళు ఏకమైపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి నానా గందరగోళం సృష్టించి మొత్తానికంటే క్రైస్తవ మిషన్లని
సౌత్ ఇండియా మీద తోలారు. ప్రస్తుతానికి నార్త్ ఇండియాలో కూడా జరుగుతుందో మరి తెలియదు. అందులో భాగంగానే ఇదంతా ఇప్పుడు జడాశ్రావణ్ పెట్టిన సభ, అందులో రావణ్ మాట్లాడింది, సబ్సిక్వెంట్గా ఈయన ఇన్వాల్వ్ అవటం ప్రకాష్ రాజు, సరే దానికి బండ్ల గణేష్ కౌంటర్, ఇదొక వ్యవహారం. సరే సుజాత గారి దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది ఆ వెనకాల ఎవరున్నారనేది. ఆవిడ కొంత చెప్పారు, మిగిలింది నేను చెప్పా. డీప్ స్టేట్ ఉందనేది స్పష్టమైన సమాచారం ఉంది. అదేదో బయట పెట్టమనండి, ఎక్స్పోజ్ చేయమనండి, గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేస్తే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. రెండోది నాగార్జున యాదవ్, ఆయన ఎప్పుడు మాట్లాడాడో ఏంటో అనే విషయం పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడటం, ముఖ్యమంత్రి కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడటం, దానికి మళ్ళీ నేపథ్యం గతంలోకి వెళ్ళటం అనవసరం. వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళకి మీకు తేడా ఉండాలి. మరి ఒక నారా లోకేష్ అలాగే అని ఉంటే వారికి ఈయనకు కూడా తేడా ఉండాలి కదా. ఏం జరుగుతుందండి అంటే 2 అంశాలు తీసుకొని గడిచిన 1.5 రోజులుగా మనం మాట, ఒకటి సాయికృష్ణ హత్య కేసు, రెండోది రావణ్ జడాశ్రావణ్ సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ వివాదం తీసుకొచ్చి చాలా కన్వీనియంట్గా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి జనాల్ని పూర్తి స్థాయిలో డైవర్షన్ చేస్తున్నారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తోంది. అది బహుశా జనాలకు చేరదు. అది ఈ సాయికృష్ణ మీద ఒక నెల రోజులేమో, ఈ నెల ఏంటి 2-3 నెలలు రావణ్ మీద నడిచిపోద్ది, అసలు విషయం పక్కెళ్ళిపోద్ది అని జనాభిప్రాయం. ఎందుకంటే నా అభిప్రాయం అంటే మళ్ళీ వేరే రకంగా చూస్తారు జనాభిప్రాయం. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్నటువంటి అలాగే మీ వీక్షకులు కూడా ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద లేదా బండ్ల గణేష్ గారి కౌంటర్ మీద స్పందించాలంటే అత్యంత హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా సీరియస్ గా డిస్కషన్ చేయాల్సినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంతమంది ఎంట్రీస్ తో లేదా ట్వీట్ కి రీట్వీట్స్ తో చాలా ఫన్నీగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఎవరు డబ్బు కొడితే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ కొడతారండి? ప్రకాష్ రాజ్ అనే ఆ వ్యక్తి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు, మాటలు యుద్ధం చేస్తున్నాడు. తర్వాత ఈ సౌత్ స్టేట్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ గా ప్రతి సమస్య మీద ఒక ప్రశ్నని రిలీజ్ చేస్తారు. అలాగే తన యొక్క రాజకీయ తెరంగేట్రం ఎప్పుడైతుందో తెలియదు కానీ ఆయన యొక్క భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎంత కింది స్థాయిలో ఉన్నా వాళ్ళ దగ్గరికి చేరువయ్యేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే డైరెక్ట్ గా జడా శ్రవణ్ కుమార్ తో గానీ రావణ్ తో గానీ కన్వర్సేషన్స్ చేయటం దీన్ని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా అతనికి ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్, ఫిల్మ్ యాక్టర్ గా అతనికి ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో వీటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళతో మాట్లాడి వీళ్ళతో లీగల్ అసిస్టెన్స్ గురించి కానివ్వండి, జరిగేటువంటి ఈ ప్రశ్నించేటువంటి ఈ కార్యక్రమం గురించి కానీ డైరెక్ట్ గా అతను మాట్లాడడం అనేది మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ వేలో ఉన్నాయి. దానికి రిప్లై ఇచ్చేది మాత్రం ఒక సిస్టమాటిక్ వేలో లేదని చెప్తున్నారు. మీరు ప్రకాష్ రాజ్ అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయకుండా నువ్వు డబ్బులు ఇస్తే తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు, లేకపోతే నీ వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పడం కన్నా అన్ని నిందలేస్తున్నారు. డైరెక్ట్ గా నిజంగా అలాంటి సాంఘిక లేకపోతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉగ్రవాదులు లాంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ప్రకాష్ రాజ్ ని అరెస్ట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి కదా, కేసులు పెట్టాలి కదా కనీసం. ఆయన ఢిల్లీ పొద్దున్నే లేస్తే ఢిల్లీ జంతర్ మంతర్ లో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ దగ్గర ఉంటాడు, సాయంత్రం అయ్యేపాటికి రావణ్ తో మాట్లాడతాడు, శ్రవణ్ తో మాట్లాడతాడు. దేశంలో ఉన్నటువంటి సమస్యలకు అతనికి తోచిన విధంగా అతను చేస్తున్నటువంటి ప్రయత్నం అతను చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఈ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, లేదా ప్రకాష్ రాజ్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటే దానికి సమాధానం. కమింగ్ టు నాగార్జున యాదవ్ కామెంట్స్, వాస్తవంగా నాగార్జున యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా పరుష పదజాలాన్ని వాడాడు. అది సమాజంలో ఎవరు కూడా ఆరోగ్యకరమైనటువంటి చర్చలు చేసేటువంటి పరిస్థితి కాదు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. అయితే ఇవి ఏ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయబడి, రీసెంట్ గా నేను చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పు తీసి ఒక మీటింగ్ లో ఆయన సొంత పార్టీ ఆఫీస్ లో ఒక చెప్పు తీసి నా కొడకల్లారా మిమ్మల్ని అందరినీ చెప్పుతో కొడతాను అని చెప్పేసి అని ఒక మాట మాట్లాడారు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వారు. అయితే ఆయన ఏ సందర్భంలో అంత దిగజారి మాట్లాడాల్సి వచ్చింది అని తన యొక్క ఆవేదనని మళ్ళీ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆయన చెప్పుకున్నటువంటి ఇచ్చుకున్నటువంటి వివరణ మనం అందరం చూసాం.
పదే పదే నా కుటుంబ సభ్యుల గురించి కానీ, పదే పదే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి కానీ, లేదా ప్యాకేజ్ అని అతని యొక్క రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కి నేను అలాగ ప్రతిస్పందించాల్సి వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆయన యొక్క ఆవేదనని బయట పెట్టారు. అలాగే ఇప్పుడు నాగార్జున యాదవ్ కు సంబంధించినటువంటి విషయానికి వస్తే, నాగార్జున యాదవ్ కి రేవంత్ రెడ్డికి అసలు ఏమన్నా పోలిక ఉంటుందా సార్? ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? ఒక సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఆ స్థాయిలో మాట్లాడాడు అంటే ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఎప్పుడు మాట్లాడాడు అనే దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోవాలి. ఇది జరిగింది 2024, అంటే సుమారుగా 2 సంవత్సరాల క్రితం. ఎందుకు జరిగింది అంటే, ఈ రాష్ట్రానికి విచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం కర్టసీ కాల్ కూడా లేదు నాకు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా మాట్లాడుతూ, ఈయన పక్కనే ఉన్నటువంటి ఆ రోజు ఎలక్షన్ లో ఉన్నటువంటి బారాసా పార్టీ ఏదైతే ఉందో, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అలాగే మన కేటీఆర్ గారికి బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నన్ను ద్వేషిస్తున్నాడు, కనీసం మినిమం కర్టసీ కాల్ కూడా లేదు అని చెప్పేసి అని వ్యాఖ్యానించినటువంటి ఒక వ్యాఖ్యల్లో భాగంగా అసలు మీకు మాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవు, మీరు ఇలా మాట్లాడారు, అందుకే మిమ్మల్ని డెలివరీ బాయ్ గానే మేము గుర్తిస్తున్నామని చెప్పేసి అని ఈయన మాట్లాడినటువంటి పరిస్థితి. చట్ట ప్రకారం చూస్తే 3 సంవత్సరాల వరకు ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేసినా ఒక 3 సంవత్సరాల వరకు లిమిటేషన్ ఉంటుంది కేసు కట్టడానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది, పాత వీడియోలన్నీ తీసుకొచ్చి వాటిని చూపించి ప్రొజెక్ట్ చేయించి కేసులు కట్టడం అనేటువంటి ఒక కొత్త సంస్కృతి వచ్చింది. కాబట్టి సుమారుగా 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అవుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కేసులు కట్టారు, ఈ కేసుల మీద అరెస్టులు చెప్పారు అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నాగార్జున యాదవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ టైంకి నాకున్నటువంటి సమాచారం ప్రకారం సబ్జెక్ట్ ఆఫ్ కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. అట్ ద సేమ్ టైం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్ పర్యటనలో ఉండగా మన ఇప్పుడు హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికో లేదంటే విచారణకు పిలిచినటువంటి ఒక సమయంలో, లేదా ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషను వాడిన మాట వాస్తవం. దీనికి ప్రతిస్పందనగా ఆ రోజు నాగార్జున యాదవ్ గారు ఇలా మాట్లాడిన మాట కూడా వాస్తవం. సో మనం వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసి రేవంత్ రెడ్డి గారిని ఇలాగా మాట్లాడడం తప్పు, చంద్రబాబు నాయుడు గారిని ఇలా మాట్లాడడం తప్పు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పులు చూపించడం తప్పు అని చెప్పేసి అని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్ గా దాని వెనకాల ఉన్నటువంటి ఆ వాళ్ళని అలా ప్రేరేపించినటువంటి సంఘటనల గురించి కూడా మనం మాట్లాడాలి. ఈ రోజు నాగార్జున యాదవ్ గారి మీద కేసు కట్టారు, రేపొద్దున ఎవరైతే ఆ వ్యాఖ్యల్ని ప్రేరేపించారో వచ్చే గవర్నమెంట్ వాళ్ళ మీద కడుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం సెన్సిబుల్ గా మనం డిస్కషన్ చేయాలి. ప్రభుత్వాలు కూడా ప్రతిస్పందన కూడా చాలా సెన్సిబుల్ గా ఉండాలి. రైట్. సుజాత గారు, సో రెండు వైపులా మాట్లాడారు. ఇప్పుడు మన న్యాయవాది సింగళూరు వెంకటేష్ గారు అంటే ప్రేరేపించిన అంశాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, నాగార్జున యాదవ్ మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడినా, ఇది తెలంగాణ పోక్సో కేసు పెట్టించుకున్న వ్యక్తి 6గురిని చంపిన హంతకుడితోటి జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చినా కూడా లోపల ఏదో లుంగలు చుట్టుకున్న ఆవేదన, ఈ రాష్ట్రం ఏమైపోతోంది, ఈ రాష్ట్రంలో ఇలాంటి హత్యా సంస్కృతిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నాడు, ఇది మంచిది కాదు, రాష్ట్ర విశాలహితం కోసం ఆయన మాట్లాడారు అని అర్థం చేసుకోలేని ఒక దుర్బలత్వంలోకి ఈ ప్రతిపక్షాలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మేధో సంపన్నులు కిక్కిరిస్తున్న మీ పార్టీలో మీరు కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, ఇంతమంది ఉన్న పార్టీలు వీటిని విడమర్చి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్న మాటల వెనక ఇంత గూఢార్థం ఉందని వివరించి చెప్పండి. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ నోళ్ళు మూతపడిపోతాయి. అంతే కదా. ఇప్పుడు పాపం నానాజీ గారు కూడా మాట్లాడిన దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం సమర్థించారు. ఆ బయట కూడా చూద్దాం మనం, ఒకసారి చూద్దాం. ఆ బయట చూసి మీ దగ్గర వద్దాం. మాట్లాడడం విషయం కరెక్ట్గా మాట్లాడడం విషయం అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడడం విషయం
అది నానాజీ గారు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ ఎమ్మెల్యే నానాజీ గారు ఫలానా డాష్ కొడక అని తిట్టడం అనేది కరెక్ట్ అని డిప్యూటీ సీఎం గారు సమర్థించారు. ఆయన్ని కూడా ప్రేరేపించిన కారణాలు ఏవో ఉండుంటాయి. ఇప్పుడు యాజ్ రైట్లీ సెడ్ బై సింగళూరు వెంకటేష్ గారు, మనం ఆ ప్రేరేపించిన కారణాల్లోకి వెళ్దాం. పెరిఫెరల్గా వీళ్ళందరూ ఇలా మాడుతున్నారు ఏంటనేది మనం చూడటం మానేద్దామా సుజాత గారు? సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిట్టే టెలికాస్ట్ చేశారు. అది మొత్తం చూస్తే కనుక ఇట్లా మాట్లాడడం 100% తప్పు, ఎవరు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్తూ దాని తర్వాత అక్కడ మీరు అన్నట్టు ప్రేరేపించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఇంకొక విషయం, ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఒక పోలీస్ వ్యవస్థ దాన్ని సీరియస్ గా తీసుకుని కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ నాగార్జున యాదవ్ మీద అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారి గురించి చేసిన వ్యాఖ్యల మీద మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు కేసులు పెట్టలేదండి? ఇందాక సురేష్ మన తెలుగుదేశం ప్రతినిధి అన్నగారు చెప్పినట్టు నాగార్జున యాదవ్ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేశారో అదే వ్యాఖ్యలు ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి మీద చేస్తుంటే మేము ఎవరం కూడా పట్టించుకోం సార్. ఎందుకంటే మాకు అంత నార్మలైజ్ అయిపోయింది. ప్రతిరోజు ఇటువంటి వ్యాఖ్యలు విని 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 ఇంతకంటే తీవ్రమైన తిట్లు దోషణలు అని విని విని కూడా మాకు నార్మల్ అయిపోయింది సార్. అసలు ప్రభుత్వం కాదు కదా, కార్యకర్తలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంతకు మించి వాళ్ళు హద్దులు దాటేసి